రసవత్తరంగా సాగిన ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అలాగే జనసేన పార్టీ తరపున పోటీ చేసిన 21 మంది భారీ మెజారిటీతో విజయం సాధించారు. జనసేన పార్టీ తరపున ఎన్నికల్లో 21 మంది పలు అసెంబ్లీ సెగ్మెంట్లో నిలబడితే 21 మంది బంపర్ మెజారిటీతో విజయాన్ని సాధించారు. 2 ఎంపీ సీట్లు కూడా జనసేన పార్టీ గెలుపొందింది. మునుపెన్నడూ చూడని విధంగా ఎన్నికలు జరిగాయని చెప్పాలి. గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 అసెంబ్లీ స్థానాల్లో ఆయనకు ఓటమి వచ్చింది. ఆ తర్వాత ఆయన ఈ ఎన్నికల్లో కేవలం పిఠాపురాన్ని మాత్రమే ఎంచుకొని అక్కడే కష్టపడ్డారు. మంచి విజయాన్ని అక్కడ ప్రజలు ఆయనకు అందించారు. అందుకే తన సొంత సెగ్మెంట్గా ఇక పిఠాపురాన్ని మార్చుకుంటానని పవన్ కళ్యాణ్ కూడా తెలియజేశారు. ఆ ప్రజలు తనను గెలిపించినందుకు వారి రుణం ఖచ్చితంగా తీర్చుకుంటానని పవన్ కళ్యాణ్ కూడా తెలియజేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయగా అత్యధిక మెజారిటీతో అక్కడ విజయం సాధించారు. ఆయన జనసేన పార్టీని స్థాపించి 10 ఏళ్లుగా రాజకీయ పునాది కోసం పోరాడుతున్నారు. ఆయన ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం వచ్చింది ఆయనకు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్కు 21 నియోజకవర్గాలు కేటాయించారు. సో మరో 10 నియోజకవర్గాలు కేటాయించినా ఖచ్చితంగా జనసేన ఆ నియోజకవర్గాల్లో గెలిచేదని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేసి గెలవడమే కాకుండా తమ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకున్నారు పవన్. విజయవంతంగా ఆంధ్ర శాసనసభలో అడుగుపెడుతున్నారు పవన్. జగన్ను అధికారం నుంచి దించడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. పవన్ విజయంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. మెగా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు, అలాగే దళపతి విజయ్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పవన్ కళ్యాణ్పై ప్రశంసలు కురిపించారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయన్ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు. అయితే పవన్ గెలుపుతో మెగా ఫ్యామిలీ పండుగ చేసుకుంటోంది. ఇప్పటికే తేజ్ మావయ్య ఎమ్మెల్యే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తమ్ముడు విజయంపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు టాలీవుడ్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. బాబాయ్ గెలుపును అబ్బాయి సంబరం చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు రామ్ చరణ్ ఓ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారట హైదరాబాద్లో. ఈ పార్టీకి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు అలాగే 2 ఎంపీలు కూడా ఈ పార్టీకి హాజరు కానున్నారట. త్వరలోనే దీనిపై డేట్ క్లారిటీ రానుందని తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్ ప్రతిసారి పవన్ వెన్నంటే ఉన్నారు. పవన్ కోసం తన వంతు సాయం చేస్తూనే ఉన్నారు. బాబాయ్ పిలిస్తే ప్రచారానికి వస్తానని కూడా చరణ్ తెలియజేశారు. ఇటీవల ఎన్నికల ముందు పిఠాపురం కూడా వెళ్లారు చరణ్.